సో గుడ్ మార్నింగ్ గైస్. లాస్ట్ వీడియోలో మనం లైక్ డబల్ లింక్ లిస్ట్లో ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ రెండింటికి కూడా క్రియేషన్కి కోడ్ ఆల్రెడీ చెప్పాను. సో దాని ట్రేసింగ్ పార్ట్ మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోలో ఎగ్జిక్యూషన్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో stdio.h నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి లైబ్రరీ కూడా వాడుతున్నాను. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం మెమరీతో వర్క్ చేస్తున్నాం, దట్టు మనం బ్యాక్వర్డ్ వెళ్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ 2 పాయింటర్స్. సో మనకి ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ అనేవి ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే ఫర్ దట్ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ స్టాండర్డ్ లైబ్రరీ. సో దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఏ నోడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ అండ్ స్ట్రక్ నోడ్. సేమ్ మనకి సింగిల్ లింక్ లిస్ట్కి స్టార్ట్, కరెంట్, న్యూ నోడ్, టెంప్ ఎలా తీసుకున్నామో ఇది కూడా సేమ్ అంతే. సో వీ హ్యావ్ 3 ఫంక్షన్స్. వన్ ఈస్ ద క్రియేట్, డిస్ప్లే అండ్ రివర్స్ డిస్ప్లే. సో ఇది ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందేనా ఈ కోడ్ అనేది కూడా. సో ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఎలా అయితే చేసామో సేమ్ డబల్ లింక్ లిస్ట్లో కూడా అంతే. సో క్రియేట్కి, డిస్ప్లేకి, రివర్స్ డిస్ప్లేకి అండ్ ఎగ్జిట్కి సో నార్మల్ కోడ్ రాసాము. సో ఇది కామన్ థింగ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో వీ నీడ్ టు క్రియేట్. సో ఫర్ క్రియేషన్ ఇక్కడ చూడండి, ఇఫ్ లైక్ మనకి మెమరీ అనేది లైక్ ఇక్కడ మనం స్టార్ట్ అని కూడా తీసుకోవచ్చు, న్యూ నోడ్ అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా రాసాను. న్యూ నోడ్ ఎరో ప్రీవియస్ ఈక్వల్ టు నల్, న్యూ నోడ్ ఎరో నెక్స్ట్లో కూడా నల్లే చేసాము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆర్ ఎల్స్ కరెంట్ ఎరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. ఇదంతా కూడా ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఇన్ కేస్ డూ యూ వాంట్ టు కంటిన్యూ అయితే ఇక్కడ నేను కొంచెం నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్కి మనం నాట్ ఈక్వల్ టు నో రాసాం. సో మళ్ళీ అదే మెకానిజం ఎందుకంటే డిఫరెంట్గా రాసాను ఇక్కడ. సో ఇక్కడ చాయిస్ అనేది ఈజ్ ఈక్వల్ టు వై అని పెడితే మనకి నోట్ క్రియేట్ అవ్వాలి, లేదంటే అవసరం లేదు. సో ఇది డిస్ప్లే మెథడ్. నార్మల్గా మీకు క్లియర్గా చెప్పాను. దిస్ ఇస్ ఫార్వర్డ్ డైరెక్షన్. లైక్ స్టార్ట్ వాల్యూ అనేది కనుక నల్ అయితే అప్పుడు మనకి సమ్ టెంప్కి స్టార్ట్ని అసైన్ చేసి అప్పుడు టెంప్ని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి టెంప్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాం. అది మీకు ప్రీవియస్గా వీడియోలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ట్రేసింగ్ పార్ట్లో. రివర్స్లో ఏం చేస్తాం మనం ఒక లూప్ వాడాము. ఆ లూప్ దేనికోసం వాడాము? సో ఫస్ట్ మనం లాస్ట్ నోడ్కి వెళ్ళడానికి వాడాము. దాని తర్వాత అక్కడ ఉన్న డేటా మొత్తాన్ని టెంపెరో డేటాని ప్రింట్ చేసి ప్రీవియస్కి మూవ్ అవ్వకుంటూ వచ్చాం. సో ప్రీవియస్ వీడియోలో నేను ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నౌ ఐ వాంట్ టు షో యూ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ కోడ్. ఓకే. సో గైస్ నా సజెషన్ ఏంటి అంటే యూ నీడ్ టు ప్రొసీడ్ విత్ టర్బో సి ఎడిటర్. ఓకే. సో ఇట్ ఈస్ లోడింగ్. సో ద సింపుల్ థింగ్ లైక్ సింపుల్గా మీకు సింగిల్ లింక్ లిస్ట్ కనుక మీకు అర్థమైతే సో మనకి ఈ డబల్ లింక్ లిస్ట్ అనేది చాలా ఈజీ. ఓకే. సో వాట్ ఈస్ ద file name? So already like .sll.c. So yes, ఇది మనకున్న డబల్ లింక్ లిస్ట్ యొక్క కోడ్. ఓకే. సో జస్ట్ ఐ వాంట్ టు రన్ ద కోడ్. Ctrl+F9. సో మనకి క్రియేట్, డిస్ప్లే ఫార్వర్డ్, డిస్ప్లే రివర్స్, నెక్స్ట్ ఎగ్జిట్. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్. సో ఎంటర్ డేటా 10. Do you want to create? Yes. Enter data 20. Do you want to create? Enter data 30. Yes, I want to create. Enter data 40. Yes, I want to create. Enter data 50. So now I want to stop to create the nodes. So again it will ask so the list. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిస్ప్లే చేయాలనుకుంటే లైక్ అది మనకి ముందు నేను సెకండ్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాను అంటే నాకు ఫార్వర్డ్లో కావాలి. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది మనకి 10, 20, 30, 40, 50 రైట్ వచ్చిందా? 10, 20, 30, 40, 50. నౌ వీ నీడ్ ఇన్ ఏ రివర్స్ ఆర్డర్ అంటే 50, 40, 30, 20, 10 రావాలి. సో ఐ వాంట్ టు చూస్ ద ఆప్షన్ 3. సో 50, 40, 30, 20, 10. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక నోడ్ని క్రియేట్ చేస్తున్నా. సో ఆ నోడ్ ఏంటంటే 70. అగైన్ ఐ వాంట్ టు క్రియేట్ నోడ్ దట్ ఈస్ 60. ఇప్పుడు నాకు వద్దు. ఇప్పుడు నాకు రివర్స్ ఆర్డర్లో ఏమొస్తుంది? లాస్ట్ క్రియేట్ చేసింది ఏంటి? 60. అంటే 60, 70, 50, 40, 30, 20, 10. సో ఐ వాంట్ టు చెక్ ద ఆప్షన్ 3. 60, 70, 50, 40, 30, 20, 10. ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి కావాలి అనుకుంటే ఐ వాంట్ టు డిస్ప్లే 2. 10, 20, 30, 40, 50, 70, 60. So now I want to exit. I hope you understand this video. So please do like, share and subscribe. Thank you. సో మనకి ఫైనల్గా ఏంటి అంటే లైక్ ఫైనల్గా నెక్స్ట్ స్టెప్లో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ఆపరేషన్స్ ఆఫ్ డబుల్ లింక్.